Hi viewers, DSC content TH Creations, 9th class Social Studies Geography Lesson 2 Part 2 భారతదేశ భౌగోళిక స్వరూపాలు. ఉత్తర మైదానం ఎలా ఏర్పడింది? హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న లోతట్టు ప్రాంతంలో మిలియన్ల సంవత్సరాల కొద్దీ నిక్షేపితమైన ఒండ్రు మట్టి ద్వారా ఈ సారవంతమైన మైదానం ఏర్పడింది. హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న ఎత్తైన ప్రాంతంలో వేల సంవత్సరాల కొద్దీ నిక్షేపితమైన నల్లరేగడి మట్టి ద్వారా సారవంతమైన మైదానం ఏర్పడింది. అత్యున్నత హిమాలయాలలో సారవంతమైన మట్టి నిక్షేపితమైన ఎర్ర నేలల ద్వారా ఈ మైదానం ఏర్పడింది. పైవేవి కావు. ఉత్తర మైదానం ఎంత విస్తరించి ఉంది? 6 లక్షల చదరపు కిలోమీటర్లు. 5 లక్షల చదరపు కిలోమీటర్లు. 7 లక్షల చదరపు కిలోమీటర్లు. 10 లక్షల చదరపు కిలోమీటర్లు. ఉత్తర మైదానం సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవు మరియు ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్ల వెడల్పు? సుమారు 2400 కిలోమీటర్ల పొడవు మరియు 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు. సుమారు 2400 కిలోమీటర్ల పొడవు, 350 నుంచి 250 కిలోమీటర్ల వెడల్పు. సుమారు 200 నుంచి 400 కిలోమీటర్ల పొడవు మరియు 350 కిలోమీటర్ల నుంచి 240 కిలోమీటర్ల వెడల్పు. పైవేవి కావు. నదీ తీర ద్వీపాలు ఎలా ఏర్పడతాయి? ఉత్తరాన గల పర్వతాల నుండి వస్తున్న నదులు నిక్షేపణ చేసే పనిలో ఉంటాయి. దిగువ భాగంలో సున్నితమైన వాలు కారణముగా నది యొక్క వేగము తగ్గుతుంది. ఎగువ దిగువ భాగాలలో తక్కువ వాలు కారణముగా వేగము పెరుగుతుంది. పైవేవి కావు. ఏ నదీ వ్యవస్థలోని మజులీ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద జనావాస నదీ తీర ద్వీపము? గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమున. నదీ పాయలు లేదా డిస్ట్రిబ్యూటరీలు అనగా నదులు వాటి ఎగువ భాగంలో నిక్షేపితమైన మెత్తని ఒండ్రు మట్టి వలన అవి ప్రవాహాలుగా విడిపోతాయి. నదులు వాటి ఎగువ భాగంలో నిక్షేపితమైన మెత్తని ఒండ్రు మట్టి వల్ల అవి ప్రవాహాలుగా కలిసిపోతాయి. నదులు వాటి ఎగువ దిగువ భాగంలో నిక్షేపితమైన మెత్తని ఒండ్రు మట్టి వల్ల అవి అనేక ప్రవాహాలుగా విడిపోతాయి. 4. నదులు వాటి దిగువ భాగంలో నిక్షేపితమైన మెత్తని ఒండ్రు మట్టి వల్ల అనేక ప్రవాహాలుగా విడిపోతాయి. ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని ఏ మైదానాలుగా సూచిస్తారు? అస్సాం మైదానాలు, పంజాబ్ మైదానాలు, బీహార్ మైదానాలు, బెంగాల్ మైదానాలు. ఏ మైదానంలోని ఆ విభాగంలో దోఆబ్ అంతర్వేదీలు ఎక్కువగా ఉంటాయి? అస్సాం మైదానాలు, పంజాబ్ మైదానాలు, బీహార్ మైదానాలు, బెంగాల్ మైదానాలు. ఏ మైదానము గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది? గంగా మైదానం,
సింధు మైదానం, బ్రహ్మపుత్ర మైదానం, యమునా మైదానం, తూర్పున ముఖ్యముగా అస్సాంలో ఏ మైదానం ఉంది? గంగా మైదానం, సింధు మైదానం, బ్రహ్మపుత్ర మైదానం, యమునా మైదానం. ఉత్తర మైదానాలలో ఉన్న సమతల భూభాగం దాని భౌతిక స్వరూపములో ఎటువంటి తేడాలు లేవు, తేడాలు కలవు, తేడాలు సమానము, పైవేవి కావు. దేని ప్రకారం ఉత్తర మైదానం 4 ప్రాంతాలకు వివరింపవచ్చు. అంతర లక్షణాలలోని వైవిధ్యత ప్రకారం, ఉపరితల లక్షణాల్లోని వైవిధ్యత ప్రకారం, బాహ్య అంతర లక్షణాల్లోని వైవిధ్యత ప్రకారం ఇవన్నీ బాబర్ అనగా నదులు పర్వతాల కిందకి వచ్చిన తర్వాత శివాలిక్ పర్వత వాలులకు సమాంతరముగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకలలో గులకరాళ్లను నిక్షేపణము చేస్తాయి. సముద్రాలు పర్వతాల కిందకి వచ్చిన తర్వాత శివాలిక్ పర్వత వాలులకు సమాంతరముగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకలలో గులకరాళ్లను నిక్షేపణము చేస్తాయి. నదులు పర్వతాల కిందకి వచ్చిన తర్వాత అత్యున్నత హిమాలయ పర్వత వాలులకు సమాంతరముగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకలలో గులకరాళ్లను నిక్షేపణం చేస్తాయి. అవన్నీ సరైనవే. దేనిలో అన్ని ప్రవాహాలు అదృశ్యమవుతాయి? బాబర్, బంగర్, టెరాయి, ఖాదర్. తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం బాబర్, బంగర్, టెరాయి, ఖాదర్. వన్యప్రాణులతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం బాబర్, బంగర్, టెరాయి, ఖాదర్. వ్యవసాయ భూమిని ఏర్పరచటానికి విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారికి స్థిరపడడానికి ఈ అడవులు తొలగించారు. బాబర్, బంగర్, టెరాయి, ఖాదర్. దుధ్వా జాతీయ ఉద్యానవనం ఉన్న ప్రాంతము బాబర్, బంగర్, టెరాయి, ఖాదర్. ఇది తిన్నెల వంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర మైదానము, తూర్పు తీర మైదానము, గంగా మైదానము, సింధు మైదానము. ఇది తిన్నెల వంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర మైదానము, తూర్పు తీర మైదానము, గంగా మైదానము, సింధు మైదానము. తిన్నెల వంటి లక్షణాన్ని కలిగి ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? బాబర్, బంగర్, టెరాయి, ఖాదర్. ఉత్తర మైదాన ప్రాంతములో నేలలు ఏ పర్వత ప్రాంతములో సున్నపురాయి నిక్షేపాన్ని కలిగి ఉంటాయి? దీనిని కంకర అని పిలుస్తారు. మణిపూర్ కొండలు, నాగా కొండలు, పాట్కాయి కొండలు, మిజో కొండలు. వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలను ఏమంటారు? వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలను ఏమంటారు? బాబర్, బంగర్, టెరాయి, ఖాదర్. ఏ భూభాగం అనేది పురాతన స్ఫటికాకార
అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడిన ఒక ఉన్నత భూమి, తీర మైదానము, దీవులు, ద్వీపకల్ప పీఠభూమి, హిమాలయ ప్రాంతము. ద్వీపకల్ప పీఠభూమి ఏ విధముగా ఏర్పడింది? అంగారా భూమి విచ్ఛిన్నము కావడము, చెల్లించడము వల్ల ఏర్పడడంతో ఈ పురాతన భూభాగాలలో ఒక భాగముగా నిలిచింది. గోండ్వానా భూమి విచ్ఛిన్నము కావడము, చలించడము వల్ల ఏర్పడడంతో ఇది పురాతన భూభాగాలలో ఒక భాగముగా నిలిచింది. అంగారా, గోండ్వానా మధ్య భూమి విచ్ఛిన్నము కావడము, చలించడము వల్ల ఏర్పడడంతో ఇది ఒక పురాతన భూభాగాలలో ఒక భాగముగా నిలిచింది. పైవేవి కావు. ఏ పీఠభూమిలో విశాలమైన లోతు లేని లోయల్లో మరియు గుండ్రని కొండలు ఉన్నాయి? తీర మైదానము, దీవులు, ద్వీపకల్ప పీఠభూమి, హిమాలయ ప్రాంతము. ఏ పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారు? దక్కన్ పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, మాల్వా పీఠభూమి. పైవేవి కావు. వింధ్య శ్రేణికి దక్షిణాన సాత్పురా శ్రేణి ఏ దిక్కులో ఆరావళి శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి? ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నదులు చంబల్, సింధ్, బెత్వా మరియు కెన్. పైవన్నీయు. పై నదుల ప్రవాహము ఏ దిక్కు నుంచి ఏ వైపుకు ప్రవహించడమో అటుగా ఉన్న నేల వాలును సూచిస్తుంది. ఈశాన్యము నుంచి నైరుతి, నైరుతి నుంచి ఈశాన్యము, ఆగ్నేయము నుంచి వాయవ్యము, వాయవ్యము నుంచి ఆగ్నేయము. ఏవి పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ తూర్పున సన్నగా ఉంటాయి? చోటా నాగపూర్ పీఠభూమి, దక్కను పీఠభూమి మధ్య ఉన్నత భూములు. పైవేవి కావు. తూర్పు వైపుగా విస్తరించిన ఈ పీఠభూమి భాగం స్థానికంగా ఏమని పిలుస్తారు? బుందేల్ఖండ్, బాగల్ఖండ్. 1 మరియు 2 పైవేవి కావు. చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహించు నది దామోదర్, నర్మదా, తపతి, గంగా. ఏ పీఠభూమి నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగము? నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగం. మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి మధ్య ఉన్నత భూములు, దక్కను పీఠభూమి. ఏ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండే క్రమముగా తూర్పు వైపు వాలి ఈశాన్యములో కూడా విస్తరించినట్లు కనిపిస్తుంది? మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి మధ్య ఉన్నత భూములు, దక్కను పీఠభూమి. ఏ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి క్రమముగా తూర్పు వైపుకు వాలి ఈశాన్యములో కూడా విస్తరించినట్లు కనిపిస్తుంది? మేఘాలయ,
కర్బీ అగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర్ కచార్ కొండలు పైవన్నీయు. దక్కను పీఠభూమి ఏ పీఠభూమి నుండి ఒక భ్రంశం వలన వేరు చేయబడింది. మధ్య ఉన్నత భూములు మాల్వా పీఠభూమి, మైకాల్ శ్రేణులు, చోటా నాగపూర్ పీఠభూమి. గారో, కాశీ మరియు జైంతియా కొండలు ఏ దిక్కు నుంచి ఏ దిక్కు వరకు ఉన్న 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. తూర్పు నుంచి పశ్చిమము, పశ్చిమము నుంచి తూర్పుకు, ఉత్తరం నుంచి దక్షిణమునకు, దక్షిణము నుంచి ఉత్తరముకు. ఈ క్రింది వానిలో సరైనది కానిది. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్లు. తూర్పు కనుమలు మహానదిలో నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. మహానది నుండి దక్షిణ నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్నముగా క్రమరహితంగా ఉంటాయి. పశ్చిమ కనుమలు ఎత్తు ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు క్రమంగా పెరుగుతుంది. దక్షిణము నుంచి ఉత్తరముకు, తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పుకు, ఉత్తరము నుండి దక్షిణముకు. ఈ క్రింది వానిలో సరైనది ఏది? దొడబెట్ట 2637 మీటర్లు, మహేంద్రగిరి 1501 మీటర్లు, అనైముడి 2695 మీటర్లు పైవన్నీ సరైనవే. శవరాయ్ కొండలు, జావడి కొండలు తూర్పు కనుమలకు ఏ దిక్కున ఉన్నాయి? ఈశాన్యం, దక్షిణం, ఉత్తరం, ఆగ్నేయం. ఉదగ మండలములోని ప్రఖ్యాత వేసవిడిది కానిది ఊటీ, కొడైకెనాల్ 1 మరియు 2 కులు. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.